ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక కూడా అధికారుల బదిలీలు, కౌంటింగ్కి ముందు కూడా అధికారుల బదిలీలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఈ దఫా భారతదేశంలోనే దారుణమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో హింసాకాండ చెలరేగింది. అట్లాగే అధికారుల బదిలీలు చిట్ట చివరి నిమిషంలో, అంటే ఎన్నికల కోడ్కి ముందు చేసేస్తారు, షెడ్యూల్ తర్వాత కోడ్కి ముందు చేసేస్తారు, కోడ్ తర్వాత కూడా బదిలీ డీజీపీ జరగడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇదంతా ఒక పక్కన పెడితే ఆర్ఓ శ్రీలేఖ మీదన ఈసీ వేటు వేసింది. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించి వివాదాస్పద అధికారిగా మారిన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి శ్రీలేఖ మీద ఎన్నికల కమిషన్ వేటు వేసింది అని ఇది ఎవరు రాశారు? సాక్షి రాశారు. అంటే ఈవిడ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసింది అన్నది అర్థం అనమాట. ఆమెను ఆర్ఓ బాధ్యతలను తప్పిస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. వెలుగొండ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆమెకు ఎన్నికల కమిషన్ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఆర్ఓ బాధ్యతలు అప్పచెప్పింది. బాధ్యతలు చేపట్టి నాటించి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకుని ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ప్రజలకు నీళ్లు సరఫరా చేసి పక్కన పడేసిన పాత ట్యాంకర్ల మీద ఉన్న సీఎం జగన్ బొమ్మతో కూడిన స్టిక్కర్లను సైతం ఆమె వదలలేదు. అట్లాగే నిబంధనల ప్రకారం వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, స్టిక్కరింగ్లను సైతం ఆమె తొలగింపు చేశారు. అందులో తప్పే ఉంది, అందులో హింసే ఉంది. కానీ అదే సమయంలో టీడీపీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు, జెండాలను తొలగించేందుకు ఆమె శ్రద్ధ వహించలేదు. బస్టాండ్కి సమీపంలో జెండా కర్ర మీద బహిరంగంగా కనిపిస్తున్న ఆ పార్టీ చిహ్నం, అక్కడికి సమీపంలోని బీజేపీ కార్యాలయంపై ఉన్న బోర్డు, జెండాలను పట్టించుకోలేదు. పత్రికల్లో వార్తలు వచ్చినా ఆమె పట్టనట్టు వ్యవహరించారు. ఇదేంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారు. టీడీపీ, బీజేపీ ఫ్లెక్సీలు, జెండాల మీద వివాదం చెలరేయడంతో వాటిని తొలగించారు. ఇక శ్రీలేఖ పచ్చనేతల ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారని, ఆర్ఓ కార్యాలయం జరిగే ప్రతి సమాచారం టీడీపీ నేతలకు చేరవేసేవారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో స్టిక్కర్లు పంచారని, భోజనాలు పెట్టించారని వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఒక కేసు, ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ మీద 3 కేసులు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నర్రెడ్డి వెంకటరెడ్డి మీద 3 కేసులు నమోదు చేశారు. ఇక నామినేషన్ దాఖలు చేసిన వాళ్ళు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గ్లాస్ గుర్తు కేటాయించాల్సి వచ్చింది. గత నెల 29 నామినేషన్ల ఉపశమన సమయంలో ఆమె చివరి వరకు స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరిపారని, ఆర్ఓ కార్యాలయం కేంద్రంగా చివరి వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు గుప్పమన్నాయి. గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తే టీడీపీ అభ్యర్థికి ఇబ్బందులు ఎదురవుతాయని, ఆ పార్టీ నుంచి ఒత్తిడి మేరకు ఆ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈవీఎంలో కూడా ఆ గుర్తు కనిపించకుండా చేశారని విమర్శలు ఉన్నాయి. పోలింగ్ సమయంలో కూడా ఆర్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి వేకువజామున 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాలు కావడంతో పోలింగ్ కొనసాగిస్తూ వచ్చారని విమర్శలు వెల్లువెత్తాయంటూ రాసుకొచ్చింది. ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెదిరింపులకు గురైన మహిళా ఆర్ఓపై వేటు అంటూ పచ్చపత్రిక ఈనాడులో ప్రచురితమైన కథనంలో ఏమాత్రం నిజం లేదని పలువురు ఖండించారు. ఎన్నికల సమయంలో ఆర్ఓతో అభ్యర్థులు కలిసి మాట్లాడడం సహజమని, అంత మాత్రాన బెదిరించారని ఆరోపించడం సరికాదని వారు అంటున్నారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా నిర్వహించలేకపోయారని, కౌంటింగ్ నిర్వహణ కూడా అదే విధంగా ఉండవచ్చన్న ఉద్దేశంతో ఆమెను విధుల నుంచి తప్పించుంటారని వారు అభిప్రాయపడుతున్నారు. అంటే వైసీపీ కంప్లైంట్ మేరకే ఈ తొలగింపు జరిగింది. తెలుగుదేశం వాళ్ళ కంప్లైంట్ మేరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తొలగింపులు జరిగితే దాన్ని ఒక యాంగిల్లో కామెంట్ చేసిన వైసీపీ ఇప్పుడు తమకు వ్యతిరేకంగా పనిచేశారని తామిచ్చిన కంప్లైంట్ మీదన అధికారం తీస్తే వీళ్ళు అధికారుల్ని దొంగల్ని చేస్తున్నారు. అది తేడా.